వెల్కమ్ టు కేపీఐఎస్. మై నేమ్ ఈజ్ మణికంఠ. నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఒక ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే, హౌ డస్ ఇండియన్ సొసైటీ మెయింటైన్ కంటిన్యూటీ ఇన్ ట్రెడిషనల్ సోషల్ వాల్యూస్, ఎన్యూమరేట్ ది చేంజెస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఇట్. సో ప్రశ్న ఏమడిగారంటే, సో ఎప్పుడైనా ప్రశ్నని 2 to 3 టైమ్స్ అనేది ఖచ్చితంగా చదువుకోండి. సో 2 to 3 టైమ్స్ చదవడం వల్ల మనకి డీటెయిల్గా ప్రశ్నలో ఏమడిగాడు అనే అంశాలన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుస్తుంది. సో దీని విధంగానే మనం జవాబులో ఏ ఏ అంశాల గురించి రాయాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేయాలంటే ప్రశ్నని 2 to 3 టైమ్స్ అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఈ విధంగా ఏమడిగారంటే, ఇండియన్ సొసైటీ అనేది ప్రస్తుత భారతీయ సమాజంలో ట్రెడిషనల్ సోషల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా కంటిన్యూ అవుతున్నాయి అని అడగడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం భారతీయ సమాజంలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయి అని అడగడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇంట్రొడక్షన్ ఏ విధంగా పెడతామంటే, భారతీయ సమాజం సాంస్కృతిక పరమైన అదేవిధంగా సాంప్రదాయ విలువలు ఏవైతే ఉన్నాయో నేటికి కూడా అనుసరించడం జరుగుతుంది అని చెప్పండి. సో ప్రస్తుతం రిచ్ కల్చరల్ హెరిటేజ్ అవ్వచ్చు, అదేవిధంగా ట్రెడిషనల్ సోషల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో స్టిల్ వాటిని ఇప్పటికీ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాం, ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా నాగరికతలో పశుపతి మహాదేవ సీల్ అనేది మనకి మొహంజదారోలో దొరుకుతుంది కదా. సో ఆ పశుపతి మహాదేవ ఏదైతే ఇది ఉందో నేటికి అది శివుడిగా మనం ఆరాధించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రొటో శివ అనే ఇది మనకి ఐవీసీలోనే ఏర్పడింది. సో స్టిల్ ఎప్పటికీ కూడా మనం శివ ఆరాధన అనేది చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా హరప్పా సివిలైజేషన్లో ప్రకృతి ఆరాధన, నేచర్ వర్షిప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీని ఎక్కువగా పూజించేవారు. సో ఈ విధంగా ఈ వ్యవస్థను కూడా నేటికి కూడా అనుసరించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా టెంపుల్స్కి వెళ్తే అక్కడ రావి చెట్టు చుట్టూ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా నాగుల పంచమి అవ్వచ్చు, నాగుల చవితి, ఇటువంటి అన్ని సాంప్రదాయాలని ప్రస్తుతానికి కూడా మనం అనుసరించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా బుద్ధుడు చెప్పినటువంటి అహింసా సిద్ధాంతాన్ని ఇప్పటికీ కూడా అనుసరించడం జరుగుతుంది. ఈ అహింస అనే సిద్ధాంతాన్ని గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యంగా వినియోగించడం జరిగింది కదా. సో ఈ విధంగా చూసుకుంటే ట్రెడిషనల్ సోషల్ వాల్యూస్ భారతీయ సమాజంలో ఎప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయి అనేసి మనం ఇంట్రొడక్షన్గా చెప్పవచ్చు. రైట్, ఈ విధంగా చెప్పినాక బాడీని ఏం చెప్తామంటే, సో బాడీ ఏ ఏ అంశాల గురించి మనకు ప్రశ్నలు అడిగారో వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సో హౌ డస్ ఇండియన్ సొసైటీ మెయింటైన్స్ కంటిన్యూటీ ఇన్ ట్రెడిషనల్ వాల్యూస్. సో ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా అనుసరించడం జరుగుతుంది అనే అంశం గురించి మనం చెప్పాలి. దాన్ని మనం ఈ కింది విధంగా చూడొచ్చు. ఒకటి సాంస్కృతిక సాంప్రదాయాలని చెప్పాలి, అదేవిధంగా కుటుంబ వ్యవస్థ, విద్యాపరమైనటువంటి అంశాలు, సో సామాజిక సాధికారత, లాస్ట్గా రాజకీయ వ్యవస్థ నిర్మాణం. సో ఈ విధంగా 5 టాపిక్స్ని 5 అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేసి ఆల్రెడీ మళ్ళీ ప్రశ్నలో ఇంకో పార్ట్ ఇవ్వడం జరిగింది. సో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయని. సో అక్కడ ఒకటి 4 టాపిక్స్ని మనం డిస్కస్ చేసామంటే టోటల్గా 10 పాయింట్స్ అనేవి వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ 10 మార్క్స్ కావచ్చు, లేదంటే 15 మార్క్స్కి మనకి యూపీఎస్సీలో అడిగినా, లేదంటే గ్రూప్ 1 ఇలాంటివి 10 మార్క్స్ అడిగినా మనం 2 పేజెస్ ఈజీగా రాయగలం ఇంత కంటెంట్ ద్వారా. రైట్, పోతే హౌ డస్ ఇండియన్ సొసైటీ మెయింటైన్స్ కంటిన్యూటీ ఇన్ ట్రెడిషనల్ సోషల్ వాల్యూస్ అని చూస్తే, సో ఫస్ట్ సాంస్కృతిక సాంప్రదాయాలు. సో కల్చరల్ హెరిటేజ్ చూసుకుంటే ప్రస్తుతం ఉత్సవాలు, పండుగలు ఇప్పటికీ కూడా జరుపుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది అనేది మనకి సకాయరతోనే స్టార్ట్ అవుతుంది. 78 AD నుంచే మనకి ఉగాది అనేది పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, ప్రస్తుతం మనం జరుపుకుంటున్న బతుకమ్మ పండుగలన్నీ కూడా ట్రెడిషనల్ వాల్యూస్ అయినప్పటికీ కూడా భారతీయ సమాజంలో నేటికి కూడా అనుసరించడం జరుగుతుంది అనేసి ఈ ఉత్సవాలు, పండుగల ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ద్వారా కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోచంపల్లి చీరలు, గద్వాల్ చీరలు, ఇటువంటి అంశాల అనుగుణంగా కూడా ట్రెడిషనల్ సోషల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నేటికి కూడా ఈ సాంస్కృతిక సాంప్రదాయాల్లో అనుసరించడం జరుగుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా డ్యాన్సెస్ అవ్వచ్చు, అదేవిధంగా మ్యూజిక్ అనే అంశాలను చూసుకుంటే కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, ఏవైతే క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా నేటికి కూడా అనుసరించడం జరుగుతుంది. సో క్లాసికల్ డ్యాన్సెస్ అంటే భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం, కథక్కలి, కథక్, మణిపూరి, ఒడిస్సీ, ఇటువంటి అన్నివి కూడా నేటికి కూడా అనుసరించడం జరుగుతుంది కదా. సో ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే సాంస్కృతిక సాంప్రదాయాల్లో అప్పటి ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నేటికి కూడా భారతీయ సమాజంలో అనుసరిస్తున్నాం అని చెప్పచ్చు. సో ఈ విధంగా ఇక్కడే మనకి 3 పాయింట్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఇకపోతే కుటుంబ వ్యవస్థ, కుటుంబ నిర్మాణ వ్యవస్థలో చూసుకుంటే
అప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం శాతవాహన టైం పీరియడ్లోనే కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో స్టిల్ ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో అవ్వచ్చు, చాలా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థని అనుసరించడం జరుగుతుంది. సో ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఇప్పటికీ కూడా అనుసరించడం జరుగుతుంది. అదేవిధంగా వివాహ వ్యవస్థ, మ్యారేజ్ సిస్టమ్ అనేది కూడా నేటికి కూడా అనుసరించడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే కుటుంబ వ్యవస్థలో కూడా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నేటికి కూడా అనుసరించడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, అదేవిధంగా వివాహ వ్యవస్థ నిర్మాణం గురించి చెప్పచ్చు. ఇకపోతే విద్య మరియు నైతిక విలువలు అనే అంశాన్ని పరిశీలిస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా నైతిక విద్యకి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత కల్పించడం జరిగింది. అదేవిధంగా గురు శిష్య పరంపర అనే వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. సో ఈ విధమైనటువంటి గురు శిష్య పరంపర అనేది మనకి తక్షశిల, అదేవిధంగా నలంద విశ్వవిద్యాలయాల్లో చాలా ఎక్కువగా కనిపించేది. సో అప్పుడు ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే వినియోగించడం జరిగిందో అవి నేటికి కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విధానంలో కూడా అనుసరించడం జరిగిందని చెప్పచ్చు. సో ఈ విధంగా సమకాలీన అంశాల మీద మనం పట్టు సాధించి ఇవే ఎగ్జాంపుల్స్గా కోట్ చేసామంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఇకపోతే సోషల్ ఎంపవర్మెంట్, సామాజిక సాధికారత అనుగుణంగా చూసుకుంటే ముఖ్యంగా మహిళా సాధికారత అనే అంశాన్ని పరిశీలించి గ్రామ దేవతల గురించి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క జాతరని జరుపుకుంటున్నాం. సో ఈ విధంగా మహిళలకు ముఖ్యమైనటువంటి గౌరవాన్ని కూడా కల్పించే సాంప్రదాయం మనకి ట్రెడిషనల్ వాల్యూస్లోనే కనిపిస్తుంది. సో ఈ విధమైనటువంటి వ్యవస్థనే నేటికి కూడా మనం సమ్మక్క సారక్క జాతరలోను, అదేవిధంగా గ్రామ దేవతలు లేదంటే బోనాల్లో జరుపుకునే చాలామంది దేవతలకు ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. రైట్, దీన్ని మనం ఎగ్జాంపుల్గా కోట్ చేస్తూ మదర్ గాడెస్, అమ్మ తల్లి హరప్పా నాగరికతలో ఎక్కువగా ఇది అవ్వడం జరిగింది. సో ఆ విధమైనటువంటి ట్రెడిషనల్ అప్రోచ్ ఏదైతే ఉందో నేటికి కూడా అనుసరించడం జరుగుతుందని చెప్పొచ్చు. ఇకపోతే రాజకీయ వ్యవస్థ నిర్మాణం గురించి చూసుకుంటే మహాజనపదాల్లో ముఖ్యంగా రిపబ్లికన్ వ్యవస్థను అనుసరించడం జరిగింది. సో ఆ రిపబ్లిక్ వ్యవస్థనే ఘన సంఘాలు అని పిలిచేవారు. ముఖ్యంగా వజ్జి, మల్ల మహాజనపదాల్లో ఈ రిపబ్లిక్ వ్యవస్థని అనుసరించడం జరిగింది. సో నేటికి కూడా ఈ రిపబ్లిక్ వ్యవస్థని అనుసరించడం జరుగుతుంది. సో మన ఇండియా జనవరి 26, 1950 నుంచి ఇండియా రిపబ్లిక్గా ఏర్పడడం జరిగింది. సో ఈవెన్ మన ప్రవేశికలో కూడా రిపబ్లిక్ గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి అప్పటి ట్రెడిషనల్ వాల్యూస్ అయినటువంటి రాజకీయ వ్యవస్థలో రిపబ్లికన్ వ్యవస్థను కూడా ఇక్కడ అనుసరించడం జరుగుతుంది అనేసి మనం చెప్పచ్చు. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, ఈ విధంగా కంటెంట్ మనం రాసామంటే ఖచ్చితంగా ఈవెన్ యూపీఎస్సీలో 10 మార్క్స్కి అడిగినా మనకి 6 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ 10 మార్క్స్ మనకి గ్రూప్ 1 అడిగితే 7 మార్క్స్ వరకు రావడానికి స్కోప్ ఉంది. సో ఈ విధంగా హౌ ఇండియన్ సొసైటీ మెయింటైన్స్ కంటిన్యూటీ ఇన్ ట్రెడిషనల్ వాల్యూస్ అంటే ఈ విధంగా రాస్తాం. ఒకటి కల్చరల్, సాంస్కృతిక సాంప్రదాయాల అనుగుణంగా కుటుంబ వ్యవస్థలో వచ్చినటువంటి అంశాలు, విద్యా నైతిక విలువలను అనుసరించి, అదేవిధంగా సామాజిక సాధికారత, ముఖ్యంగా మహిళా సాధికారత వంటి అంశాలు రాయాలి. సో లాస్ట్గా రాజకీయ వ్యవస్థ నిర్మాణం గురించి చెప్తూ మహాజనపదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. సో ఇకపోతే ప్రశ్నలోనే మనకి రెండో పార్ట్ అడగడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఒక పార్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇకపోతే రెండవ పార్ట్ చూసుకుంటే హౌ ఇండియన్ సొసైటీ చేంజింగ్ ఇట్ సెల్ఫ్స్. సో భారతీయ సమాజం ఏ విధంగా మార్పులు చెందుతూ వస్తుంది అని అడగడం జరిగింది. సో ఏ విధంగా మార్పులు చెందుతూ వస్తుంది అనే అంశాన్ని కూడా సేమ్ మనం ఫస్ట్ పార్ట్లో ఏ అంశాల గురించి డిస్కస్ చేసుకున్నామో ఆ అంశాలనే సైడ్ హెడ్డింగ్స్గా పెడుతూ ప్రస్తుతం వస్తున్న మార్పులు, వచ్చిన మార్పుల్ని మనం ఎగ్జాంపుల్గా కోట్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం సాంస్కృతిక సాంప్రదాయాలు అని చెప్పినప్పుడు పాశ్చాత్యీకరణ, ఆధునికీకరణ, సో వెస్టర్నైజేషన్ అండ్ మోడర్నైజేషన్ వల్ల చాలా వరకు భారతీయ సమాజంలో మార్పులు కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్లో, ఆహారపు అలవాట్లలో కావచ్చు, పండుగలు ఉత్సవాల్లో కూడా చాలా వరకు మార్పులు వచ్చాయని చెప్పచ్చు. కొత్త సాంప్రదాయాలకు తెరలేపింది. ఈ గ్లోబలైజేషన్ తర్వాత, ప్రపంచీకరణ తర్వాత భారతీయ సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వివాహ వ్యవస్థలో కేవలం తాళి కట్టే విధానమే ఉండేది. అయితే ఈ వివాహ వ్యవస్థలో రింగ్ సెరమనీ అవ్వచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్, ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మార్పులు రావడం జరిగింది. అదేవిధంగా కుటుంబ నిర్మాణం చూసుకుంటే అప్పటి వరకు జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థని అనుసరించడం జరిగింది. ఆ తర్వాత పాశ్చాత్యీకరణ, ఆధునికీకరణ లేదంటే ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ వల్ల కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడింది. అదేవిధంగా సింగిల్ పేరెంటింగ్ వ్యవస్థ అనేది కూడా రావడం జరిగింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ వల్ల
ఈ విధమైనటువంటి మార్పులు కూడా మనకి వివాహ వ్యవస్థలో కనిపిస్తున్నాయి. సేమ్ సెక్స్ మ్యారేజెస్, రైట్. ఇది మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా ఏజ్ బేస్డ్ హైయార్కీ అనేది మనకి ట్రెడిషనల్గా ఉండేది. అయితే భారతీయ సమాజంలో ప్రపంచీకరణ ప్రభావం వల్ల ఈ ఏజ్ బేస్డ్ హైయార్కీ కూడా చాలా వరకు తగ్గింది. ఇక్కడ ముసలి వాళ్ళకి అంత ప్రాముఖ్యత అనేది లేకుండా పోయింది. ఈ విధంగా చూసుకుంటే ఈ క్రమానుగత శ్రేణి ఏదైతే ఉందో అది కూడా దాని యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా డివిజన్ ఆఫ్ లేబర్కి ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇది ఇవ్వడం జరిగింది. సో మనకి మోస్ట్లీ ట్రెడిషనల్ సోషల్ వాల్యూస్లో మహిళలకు అంత ఎక్కువగా ప్రాముఖ్యత ఉండేది కాదు. సో ప్రపంచీకరణ ప్రభావం వల్ల భారతీయ సమాజంలో డివిజన్ ఆఫ్ లేబర్కి కూడా ముఖ్యమైనటువంటి భూమిక కల్పించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈవెన్ మగవాళ్ళు కూడా మహిళలకు గృహపరమైనటువంటి అంశాల్లో వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 టైంలో చాలా వరకు ఇంటి పనులు మగవాళ్ళు కూడా చేశారు. దీనికి ఎగ్జాంపుల్గా రాజమౌళి గారు వీళ్ళు కూడా చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ విధమైనటువంటి డివిజన్ ఆఫ్ లేబర్ కూడా మనకి భారతీయ సమాజంలో నేటికి కనిపిస్తుంది, రైట్. ఇది మాత్రమే కాకుండా విద్యాపరమైనటువంటి అంశాల్లో చూసుకుంటే సో మోస్ట్లీ పాజిటివ్ ఆస్పెక్ట్నే కాకుండా చాలా వరకు నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా మనకి ప్రస్తుత సమాజంలో కనిపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్గా విద్యా వ్యవస్థను తీసుకుంటే అప్పటి విద్యా వ్యవస్థలో ఎక్కువగా మారల్ రెస్పాన్సిబిలిటీ, నైతికపరమైనటువంటి అంశాలకు ఎక్కువగా విలువ ఇవ్వడం జరిగింది. సో క్రమక్రమంగా విద్య అనేది మెటీరియలిజంకి ప్రోగా మారడం జరిగింది. సో భౌతికవాదానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడం ప్రస్తుత విద్యా వ్యవస్థలో మనం చూస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా మహిళలకు గౌరవం కూడా తగ్గడం జరిగింది. సో మహిళల్ని కమోడిఫికేషన్గా చూపించే సాంప్రదాయం ఇక్కడ పెరిగింది. సో దీనివల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి, లైంగిక వేధింపులు అనేవి కూడా ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ విధంగా భారతీయ సమాజంలో మార్పులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా లాస్ట్గా రాజకీయ వ్యవస్థ నిర్మాణంలో చూసుకుంటే కమర్షియలైజేషన్ అయ్యింది. అదేవిధంగా క్రిమినలైజేషన్, నేరామయ రాజకీయాలు అయ్యింది. ధన అంగబలం ఉన్నవాళ్ళు మాత్రమే రాజకీయ వ్యవస్థలోకి వస్తున్నారు, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటున్నారు, వీళ్ళే ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నారు. సో ఈ విధమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం కూడా ప్రస్తుత భారతీయ సమాజంలో కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే గాంధీజీ చెప్పిన 7 మహాపాపాల్లో పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్ అనేది ప్రధానంగా నేటి రాజకీయ వ్యవస్థలో కనిపిస్తుంది. సో సిద్ధాంతాలకు లోబడిన రాజకీయాలు, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ ఫిరాయింపులు కావచ్చు, నేరామయ రాజకీయాలు అవ్వచ్చు, పొలిటికల్ ఫండింగ్లో ప్రాపర్గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోవడం అవ్వచ్చు, ఈ విధమైనటువంటి అంశాలను చూస్తుంటే రాజకీయాల్లో సిద్ధాంతాలు లోపించాయి అనే అంశం ప్రస్తుత భారతీయ సమాజంలో కనిపిస్తుంది. సో ఈ విధంగా హౌ ఇండియన్ సొసైటీ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ అనే అంశాన్ని మనం పాజిటివ్గా చెప్తూ అదేవిధంగా నెగిటివ్గా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం ఈ అంశాలని డిస్కస్ చేసుకుంటే ఈ విధంగా మనం మెయిన్స్ ఆన్సర్ రాసామంటే చాలా మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో అల్టిమేట్గా కంక్లూజన్ మనం ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కోడ్తో అయినా ఎండ్ చేయొచ్చు, లేదంటే మన ఓన్ పర్స్పెక్టివ్లో ఇంతవరకు చెప్పిన అంశాలన్నింటినీ కూడా సమ్మరైజ్ చేసి అయినా చెప్పచ్చు. ఏమని చెప్తాం, భారతీయ సమాజం యొక్క బలం ఆధునికీకరణ అదేవిధంగా సాంప్రదాయ విలువల మధ్య ఉంది. సో ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళామంటే అన్ని సమస్యలకు ఒక పరిష్కారం కనిపిస్తుందని మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో ఈ విధంగా కన్క్లూజన్ చేసుకుంటాం. సో ఈ విధంగా బాడీని రాస్తాం, అదేవిధంగా ఇంట్రొడక్షన్ని ఈ విధంగా పెట్టామంటే చాలా చాలా మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది. సో ఈ క్వశ్చన్ మనకి 2019 యూపీఎస్సీలో అడగడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక ప్రశ్నతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.